హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన మూవీస్ లిస్ట్ చూద్దాం. అంటే ఫస్ట్ 50 మూవీస్, 50 సినిమాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ మూవీ ప్రాణం ఖరీదు. ఈ సినిమా 22 సెప్టెంబర్ 1978లో రిలీజ్ అయింది. డైరెక్షన్ కె వాసు గారు. నెక్స్ట్ మూవీ 9th నవంబర్ 1978లో రిలీజ్ అయింది మన ఊరి పాండవులు. ఈ సినిమాకి డైరెక్షన్ బాపు గారు. నెక్స్ట్ మూవీ తాయారమ్మ బంగారయ్య. ఈ సినిమా 12th జనవరి 1979లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి డైరెక్షన్ కుమ్మినేని శేషగిరిరావు గారు. నెక్స్ట్ మూవీ అంటే 4వ సినిమా కుక్క కాటుకు చెప్పు దెబ్బ. ఈ సినిమా 1st మార్చ్ 1979లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి డైరెక్షన్ రామ్కి శర్మ. 5వ చిత్రం కొత్త అల్లుడు. ఈ సినిమా 31st మే 1979లో రిలీజ్ అయింది. డైరెక్షన్ సాంబశివరావు. 6వ సినిమా ఐ లవ్ యూ. ఈ సినిమా 1st జూన్ 1979లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి డైరెక్షన్ వాయు నందనరావు. 7th మూవీ పునాది రాళ్ళు. ఈ సినిమా 21st జూన్ 1979లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి డైరెక్షన్ రాజ్ కుమార్. నెక్స్ట్ మూవీ ఇది కథ కాదు. ఈ సినిమా 29th జూన్ 79లో రిలీజ్ అయింది. డైరెక్షన్ కె బాలచందర్. నెక్స్ట్ మూవీ శ్రీరామ బంటు. ఈ సినిమా 3rd జూలై 79లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి డైరెక్షన్ కొమ్మినేని శేషగిరిరావు. నెక్స్ట్ మూవీ కోతల రాయుడు. ఈ సినిమా 15 సెప్టెంబర్ 79లో రిలీజ్ అయింది. డైరెక్షన్ వాసు కే. నెక్స్ట్ మూవీ అగ్ని సంస్కారం. ఈ సినిమా 21st ఫిబ్రవరి 80లో రిలీజ్ అయింది. డైరెక్షన్ జేపీ ప్రభాకర్ శర్మ గారు. నెక్స్ట్ మూవీ కొత్తపేట రౌడీ. ఈ సినిమా 7th మార్చ్ 1980లో రిలీజ్ అయింది. డైరెక్షన్ సాంబశివరావు. నెక్స్ట్ మూవీ చండీ ప్రియ. ఈ సినిమా 7th మార్చ్ 1980లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి డైరెక్షన్ మధుసూదన రావు. నెక్స్ట్ మూవీ ఆరని మంటలు. ఈ సినిమా 15th మార్చ్ 1980లో రిలీజ్ అయింది. డైరెక్షన్ కె వాసు. నెక్స్ట్ మూవీ జాతర. ఈ సినిమా 19th ఏప్రిల్ 1980లో రిలీజ్ అయింది. డైరెక్షన్ ధవల సత్యం. నెక్స్ట్ మూవీ మోసగాడు. ఈ సినిమా 22nd మే 1980లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి డైరెక్షన్ కె రాఘవేంద్రరావు. నెక్స్ట్ మూవీ పున్నమి నాగు. ఈ సినిమా 30th జూన్ 1980లో రిలీజ్ అయింది. డైరెక్షన్ రాజశేఖర్. నెక్స్ట్ మూవీ నకిలీ మనిషి. ఈ సినిమా 1st ఆగస్ట్ 1980లో రిలీజ్ అయింది. డైరెక్షన్ ఎస్డి లాల్. నెక్స్ట్ మూవీ కాళీ. ఈ సినిమా 19th సెప్టెంబర్ 1980లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి డైరెక్షన్ ఐవి శశి. తర్వాత చిత్రం తాతయ్య ప్రేమలీలలు. ఈ సినిమా 19th సెప్టెంబర్ 1980లో రిలీజ్ అయింది. డైరెక్షన్ బివి ప్రసాద్. లవ్ ఇన్ సింగపూర్. ఈ సినిమా 27th సెప్టెంబర్ 1980లో రిలీజ్ అయింది. డైరెక్షన్ బేబీ. నెక్స్ట్ మూవీ ప్రేమ తరంగాలు. ఈ సినిమా 24th అక్టోబర్ 1980లో రిలీజ్ అయింది. డైరెక్షన్ ఎస్పి చిట్టిబాబు. నెక్స్ట్ మూవీ మొగుడు కావాలి. ఈ సినిమా 15th నవంబర్ 80లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి డైరెక్షన్ కట్టా సుబ్బారావు. తరువాత చిత్రం రక్తబంధం. రక్తబంధం చిత్రం 13 డిసెంబర్ 1980లో రిలీజ్ అయింది. డైరెక్షన్ అల్లూరి రవి. నెక్స్ట్ మూవీ ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఈ సినిమా 15th జనవరి 81లో రిలీజ్ అయింది. డైరెక్షన్ కె బాలచందర్ గారు. నెక్స్ట్ మూవీ పార్వతీ పరమేశ్వరులు. ఈ సినిమా 6th ఫిబ్రవరి 81లో రిలీజ్ అయింది. డైరెక్షన్ ఎంఎస్ కోటిరెడ్డి. నెక్స్ట్ మూవీ తోడు దొంగలు.
ఈ సినిమా ఫిబ్రవరి 12th 1981లో రిలీజ్ అయింది. డైరెక్షన్ కె వాసు. నెక్స్ట్ మూవీ తిరుగులేని మనిషి. ఈ సినిమా 3rd April 1981లో రిలీజ్ అయింది. డైరెక్షన్ కె రాఘవేంద్రరావు. నెక్స్ట్ మూవీ ప్రేమ నాటకం. ఈ సినిమా 18th April 1981లో రిలీజ్ అయింది. డైరెక్షన్ కట్టా సుబ్బారావు. నెక్స్ట్ మూవీ న్యాయం కావాలి. ఈ సినిమా 15th May 1981లో రిలీజ్ అయింది. డైరెక్షన్ కోదండరామిరెడ్డి. కోదండరామిరెడ్డి అండ్ చిరంజీవి గారి మొదటి మూవీ న్యాయం కావాలి. తర్వాత వీళ్ళ కాంబినేషన్లో మొత్తం 23 మూవీస్ వచ్చాయి. నెక్స్ట్ మూవీ ఊరికి ఇచ్చిన మాట. ఈ సినిమా 24th June 1981లో రిలీజ్ అయింది. డైరెక్షన్ బాలయ్య ఎం. నెక్స్ట్ మూవీ రాణి కాసుల రంగమ్మ. ఈ సినిమా 1st August 1981లో రిలీజ్ అయింది. డైరెక్షన్ తాతినేని ప్రసాద్. నెక్స్ట్ మూవీ 47 రోజులు. ఈ సినిమా September 3, 1981లో రిలీజ్ అయింది. డైరెక్షన్ బాలచందర్ కె. నెక్స్ట్ మూవీ శ్రీరస్తు శుభమస్తు. ఈ సినిమా 26th September 1981లో రిలీజ్ అయింది. డైరెక్షన్ కట్టా సుబ్బారావు. నెక్స్ట్ మూవీ ప్రియా. ఈ సినిమా 23rd October 1981లో రిలీజ్ అయింది. డైరెక్షన్ ఎస్పి చిట్టిబాబు. నెక్స్ట్ మూవీ చట్టానికి కళ్ళు లేవు. ఈ సినిమా October 30న 1981లో రిలీజ్ అయింది. డైరెక్షన్ ఎస్ఏ చంద్రశేఖర్. నెక్స్ట్ మూవీ కిరాయి రౌడీలు. ఈ సినిమా 24th December 1981లో రిలీజ్ అయింది. డైరెక్షన్ కోదండరామిరెడ్డి. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. ఈ సినిమా April 23, 1982లో రిలీజ్ అయింది. డైరెక్షన్ కోడి రామకృష్ణ గారు. కోడి రామకృష్ణ గారు చిరంజీవి గారి కాంబినేషన్లో ఫస్ట్ మూవీ ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. తరువాత చిత్రం బందిపోటు సింహం. ఈ సినిమా 21 May 1982లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి డైరెక్షన్ ఎస్పి ముత్తురామన్. నెక్స్ట్ మూవీ శుభలేఖ. ఈ మూవీ 40వ చిత్రం చిరంజీవి గారికి. శుభలేఖ 40th మూవీ. ఈ సినిమా 11th June 1982లో రిలీజ్ అయింది. డైరెక్షన్ కె విశ్వనాథ్ గారు. నెక్స్ట్ మూవీ ఇది పెళ్ళంటారా. ఈ సినిమా 16th July 1982లో రిలీజ్ అయింది. డైరెక్షన్ విజయభాస్కర్ గారు. నెక్స్ట్ మూవీ సీతాదేవి. ఈ సినిమా 30th July 1982లో రిలీజ్ అయింది. డైరెక్షన్ రామ్కి శర్మ. చిరంజీవి గారి 43వ సినిమా రాధా మై డార్లింగ్. ఈ సినిమా 30వ తేదీ జూలై 1982లో రిలీజ్ అయింది. డైరెక్షన్ విజయభాస్కర్. తర్వాత చిత్రం టింగు రంగడు. ఈ సినిమా 1st October 1982లో రిలీజ్ అయింది. డైరెక్షన్ తాతినేని ప్రసాద్. నెక్స్ట్ మూవీ పట్నం వచ్చిన పతివ్రతలు. ఈ సినిమా October 1, 1982లో రిలీజ్ అయింది. డైరెక్షన్ మౌలి. నెక్స్ట్ మూవీ బిల్లా రంగా. ఈ సినిమా 15th October 1982లో రిలీజ్ అయింది. డైరెక్షన్ కేఎస్ఆర్ దాస్. నెక్స్ట్ మూవీ యమకింకరుడు. ఈ సినిమా October 22, 1982లో రిలీజ్ అయింది. డైరెక్షన్ రాజ్ భారత్. నెక్స్ట్ మూవీ మొండిఘటం. ఈ సినిమా 6th November 1982లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి డైరెక్షన్ రాజచంద్ర. నెక్స్ట్ మూవీ మంచు పల్లకి. ఈ సినిమాకి డైరెక్షన్ వంశీ. ఈ సినిమా 19th November 1982లో రిలీజ్ అయింది. మెగాస్టార్ చిరంజీవి గారి 50వ చిత్రం 50th మూవీ బంధాలు అనుబంధాలు. ఈ సినిమా 26th November 1982లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి డైరెక్షన్ భార్గవ్. ఈ వీడియోలో మనం మెగాస్టార్ చిరంజీవి గారి ఫస్ట్ 50 మూవీస్ చూసాము. ఆయన 50 చిత్రాలు కెరీర్ బిగినింగ్లో వచ్చిన 50 చిత్రాలు చూసాం. ఆయన కెరీర్ 76లో స్టార్ట్ అయింది. వితిన్ 6 yearsలో 50 చిత్రాలు చేశారు. ఫర్దర్ రిమైనింగ్ సినిమాల లిస్ట్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.
Please do subscribe. Please do support. Thank you so much. Have a great day.